బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు రేవంత్ రెడ్డి జంకుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని 10 నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉన్నాయన్న ఎర్రబెల్లి మిగతా అన్ని చోట్ల బీఆర్ఎస్ గెలుస్తోందని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే కాంగ్రెస్ నిజస్వరూపం బట్టబయలవుతోందన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టాలనుకుంటారు? సర్వే చేస్తే ఒక 10 నియోజకవర్గాల్లో గెలిచేది ఉన్నాయట. కానీ మన అన్నింటిలో పోయినట్టు అన్ని టీఆర్ఎస్ అవుతున్నారు. గెలిస్తే ప్రభుత్వం పడిపోయి టీఆర్ఎస్ గెలిచే ప్రభుత్వం పడిపోతుంది భయంతో స్థానిక ఎన్నికలు పెట్టలేదు. నేను మొదటి నుంచి అంటున్నాను, దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టి చూడు, ఈ సత్తా మా సత్తా అని చెప్తుంది. మేము ఓడిపోయిందంటే మేము రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటామని చెప్పాను. ఇక్కడ 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల మున్సిపాలిటీల 1 సైడ్ టీఆర్ఎస్ గెలవబోతున్నది కూడా ఈ సందర్భంగా 1 సైడ్ ఎన్నికలు ఉంటాయి. రాసి పెట్టుకోండి. నేను మొదలే చెప్తా, నేను 6 నెలల ముందే నేను కేసీఆర్ గారు చెప్పిన నేను గెలిచడం ఏం సాగదు. నాకు సర్వే చేస్తే 5,000 10,000 తిరిగి వస్తాను. నేను రాజధానిలో పడిపోయేటట్టున్నది. ఆ వ్యవసాయం డెవలప్ అయిపోయింది.